ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏపీ హిస్టరీ బిట్స్ ఇవి. ప్రీవియస్ బిట్స్ పేపర్స్ బిట్స్ వచ్చేసి మొత్తం 2024 టు 1984 వరకు 2024 ఎడిషన్ ఇది. సో ఆర్ఆర్ఆర్ పబ్లికేషన్స్ది ఇది అవైలబుల్లో ఉంది. కావాలనుకున్న వాళ్ళు మెయిల్ చేయొచ్చు. మెయిన్స్కి సంబంధించింది ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అన్నీ కవర్ అవుతాయి. ప్రజెంట్ అంటే ఇవి కూడా చూడడం ఇంపార్టెంటే కదా, ప్రీవియస్ పేపర్స్ ఎలా వచ్చాయి, బిట్స్ ఎలా వచ్చాయి అనేది. సో చూసుకోండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో, ఈ పేపర్లో ఏమేమి ఉన్నాయో, ఈ బుక్లో ఏమేమి ఇచ్చేసాడు. గ్రూప్ 1కి సంబంధించింది అండ్ గ్రూప్ 2కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో చూసుకోండి. అండ్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించి హిస్టరీలో ఎలాంటి బిట్స్ వచ్చాయని కూడా ఇచ్చేసాడు. అండ్ పోలీస్ ఎగ్జామ్కి సంబంధించి ఏం బిట్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ ఇందులో అప్డేటెడ్ ఉన్నాయన్నమాట. అన్ని పేపర్స్ కవర్ అవుతాయి. సో ఈ విధంగా ఉంది బుక్ అనేది. మీకు బుక్ ఎలా ఉందో ఒకసారి చూపిద్దామని చేస్తాను వీడియో. మొత్తం టోటల్ పీడిఎఫ్ అవైలబుల్లో ఉంది. మీకు కావాలనుకున్న వాళ్ళు మెయిల్ చేయొచ్చు. పురిటి పన్ను వసూలు చేసేది రాజెవరు అని ఇచ్చాడు. సో ఇలాంటి బిట్స్ అన్నీ మీరు అండ్ డైరెక్ట్గా వచ్చే బిట్స్ కూడా మిస్ అవ్వకూడదు కదా. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రీవియస్ బిట్స్ కన్ఫామ్గా మీరు సాల్వ్ చేయాల్సి వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు మెయిల్ చేసుకోవచ్చు. అండ్ చూడండి బిట్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రీవియస్ బిట్సే కదా, ఒక 10% వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రీవియస్ బిట్స్లోంచి. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ వైడ్ వచ్చినప్పుడు మిస్ అవ్వకూడదు బిట్టు. అలాంటివి రావాలంటే, అలాంటివి మనం సాల్వ్ చేయాలంటే ఇలాంటి పేపర్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. శాతవాహనం మీద బిట్స్ చూడండి ఒకసారి. సుభద్ర కళ్యాణ రచయిత ఎవరు అని ఈ కీ కూడా కింద ఉంటుంది. అండ్ ఏపీ స్తూపాల్లో పెద్దది ఏది అని, పద్మనాభ యుద్ధం ఎవరి ప్రారంభాన్ని నిర్ణయించింది అని తెలియదు కదా. యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలుసు, కానీ ఎవరి ప్రారంభాన్ని నిర్ణయించిందో తెలియదు కదా. సో ఇలాంటివి తెలుసుకోవాలంటే బిట్స్ అనేది సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ఏ బుక్ కావాలన్నా నాకు మెయిల్ చేయొచ్చు. నేను నా దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి పెడతాను, త్వరలో వీడియో చేస్తాను. ఎందుకంటే ఎవరికి ఏది కావాలో నాకు తెలియట్లేదు. సో ఇలాగే ఎకానమీ అయితే చాప్టర్ వైజ్ బిట్స్ ఉన్నాయన్నమాట. అలా చాలా పీడిఎఫ్లు అవైలబుల్లో ఉన్నాయి. అదంతా ఒకరోజు మొత్తం ఒక వీడియో సార్ట్అవుట్ చేసి మీకు పెడతాను అనమాట త్వరలోనే. అంటే ఏ సబ్జెక్ట్, పాలిటిక్స్ సంబంధించి కానీ, ఎస్ఎన్టీకి సంబంధించి, హిస్టరీకి, ఇవి మనకు కావాలి కదా. ఎకానమీకి బిట్స్, ప్రీవియస్ బిట్స్ కానీ, ప్రజెంట్ చాప్టర్ వైజ్ బిట్స్ కానీ ఆర్ఆర్ పబ్లికేషన్స్ ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు వీడియో చేయడం కుదరట్లేదు, అందుకే ఈ వీడియో దీంతో స్టార్ట్ చేశాను. ఇంకా ఎకానమీ కూడా అప్డేట్ ఇస్తాను. ఎకానమీ కూడా ఉన్నాయి, ఎకానమీ, పాలిటీ కూడా ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ కానీ అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ కానీ. ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. మీకు ఏది కావాలో కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ బిట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాడు. ఏ ఇయర్ పేపరు గ్రూప్ 1లో వచ్చిందా, గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్, అండ్ దాంట్లో వచ్చిన హిస్టరీ బిట్స్ అన్నీ కవర్ చేశాడనమాట. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రీవియస్ పేపర్స్వి. దానికి తగిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇచ్చేసాడు. చాలా బాగుంది. నన్ను అడిగితే ఈ పీడిఎఫ్ చాలామంది అడుగుతున్నారు కూడా, ఈ పీడిఎఫ్ అవైలబుల్ ఉందా అని చెప్పి చాలామంది మెయిల్ చేశారు. సో ఇప్పుడు అవైలబుల్లో ఉంది. కావాలనుకున్న వాళ్ళు మెయిల్ చేయండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తెలుసు కదా. ఇంకేమన్నా మీకు మెటీరియల్స్ కావాలంటే అడగొచ్చు. అంటే చాలామందికి సెండ్ చేయడం కుదరట్లేదు నాకు, ఈ పర్టికులర్ మెటీరియల్స్ ఉన్నాయని చెప్పడం కుదరట్లేదు. సో అదంతా ఒక వీడియో చేసి నేను చేస్తాను త్వరలోనే. ఇప్పుడు మీకు ఏమైనా కావాలన్నా మెయిల్ చేయండి. పోనీ వేరే మెటీరియల్ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ. మెయిన్ ఎకానమీ, ఎస్ఎన్టీ ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే. ఆ రెండే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక్క మార్క్ తేడాలో కూడా మనం పట్టుకోవాలన్నమాట. ఒక్క మార్క్ని కూడా మిస్ అవ్వకూడదు. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ బాగా ప్రిపేర్ అవ్వండి. అది అన్ప్రెడిక్టబుల్ ఏరియా కాబట్టి డైలీ అప్డేట్ అవుతూ ఉండండి. పేపర్ రీడ్ చేయడం కానీ, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కానీ, ఇంకా డైలీ రివిజన్ చేస్తూ ఉండండి. చాలా టైం వచ్చింది కాబట్టి పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.